రాష్ట్రాలలో అధికార పార్టీలు ఏమేం పనులు చేస్తుర్రు, ఓట్ల ముంగటిచ్చిన హామీలన్నిటినీ పబ్లిక్కు అందిస్తున్నారా లేదా అనేదంతా ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు బయట పెడుతుంటారు. అసెంబ్లీలో మాట్లాడాలన్నా ప్రతిపక్షంలో ఉన్నోళ్ళే మాట్లాడాలి. అధికార పార్టీ హోదా ఉన్నట్టు ప్రతిపక్ష హోదా కూడా ఉంటుంది. ప్రతిపక్షంలో కూడా ఒక పెబ్బు ఉంటాడు. కానీ మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో ప్రతిపక్ష హోదానే లేకుండా అయ్యింది. కావాలంటే చూడుర్గి వార్త. ఒకటి పోయింది, రెండు పోయింది, 7కు చేరింది. ఏందనుకుంటున్నారు? ప్రతిపక్ష హోదా కూడా లేని రాష్ట్రాల వరుస. అంటే ఇప్పటి వరకు 7 రాష్ట్రాలలో ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీలే లేవు అన్నట్టు. నిన్న మొన్నటి వరకు 6 ఉండే గానీ ఇప్పుడు మహారాష్ట్రతోని కలుపుకొని 7 అయినాయి దేశంలో. ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీ లేకుండా ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే అన్నట్టే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాలలో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదంటే ఆటెనక ఇప్పుడు మహారాష్ట్ర కూడా వచ్చి చేరింది. ప్రతిపక్ష హోదా దక్కాలంటే రాష్ట్రంలో ఉన్న సీట్లలో కనీసం 10% సీట్లను గెలవాలి. అట గెలవకుంటే ప్రతిపక్ష హోదా కూడా రాదన్నట్టు. ఆగో అట్టినే ఇంతకు మునుపైన ఆంధ్రప్రదేశ్ ఓట్లలో కూటమి అధికారంలోకి వస్తే గా ప్రతిపక్ష హోదా కూడా కూటమిలో ఉన్న గిలాస పార్టీ వాళ్ళకే వచ్చింది. ఇగేటు వాళ్ళు కూడా అధికారంలో ఉన్న కూటమిలోనే ఉన్నారు కాబట్టి ఆంధ్రాలో ప్రతిపక్ష హోదా కూడా నోసుకోలేదన్నట్టు పంక పార్టీ వాళ్ళు. అట్ట ప్రతిపక్షమే లేదన్నట్టు నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ మీటింగులు జోరుగా నడిచినాయి ఆంధ్రాల. వాళ్ళే ప్రశ్నలు అడుక్కున్నారు, వాళ్ళే జవాబులు చెప్పుకున్నారు. ఇప్పుడు అదే లెక్కలకు మహారాష్ట్ర కూడా వచ్చి చేరింది. ఇగట్ల మహావికాస్ అఘాడీలో ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదాలు ఉండేటువంటి సీట్లు రాలే. ఇండియా కూటమిలో ఉన్న శివసేనకు 20 సీట్లు, కాంగ్రెస్ కు 16 సీట్లు, శరద్ పవార్ సార్ ఎన్సీపీకి 10 సీట్లు వచ్చినాయి. రాష్ట్రం మొత్తం మీద 288 సీట్లు ఉన్నాయి కాబట్టి 10% అంటే 29 సీట్లన్నా రావాల్సింది ఉండే. అటువంటిది రాలేదు కాబట్టి ఇక అక్కడ కూడా ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి రాలేదన్నట్టే. ఇక 5 ఏళ్లు మహారాష్ట్రలో కూడా అడిగేటోడు లేడన్నట్టే పాలన జోరుగా సాగుతుంది అనుకుంటున్నారు రాజకీయాల ముచ్చట్లు బాగా తెలిసిన వాళ్ళు. మరి చూడాలే ఏమైతుందో ఇక.